మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. దీన మనసు కలిగిన వారికి కలిగే మేలులు మనము నేర్చుకొని ఇకనైనా దీన మనసు కలిగి జీవించి దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలులను పొందుకోవటానికి అర్హమైన పాత్రలముగా, అర్హత కలిగిన బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మొదటిగా మనము చూసినట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనంలో దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను చదువుతున్నాను. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దకును నివసించుచున్నాను. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న చక్కని మాటను మనము చూసినట్లయితే, మన దేవుడు మహాగణుడని, మహోన్నతుడని, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడని, ఆయన కోట్ల దూతలతో కొనియాడబడుతున్న దేవుడని మనందరికీ తెలిసినదే. ఆయన మహిమ దేహాన్ని, ఆయన యొక్క జీవితాన్ని విడిచి ఆనాడు నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్న చక్కని మాట ఏంటంటే, ఇప్పుడు తన బిడ్డలతో ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు కదా, ఎవరైతే దీన మనసు కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించే బిడ్డలుగా ఉంటారో, వారి యొద్ద నివసించడానికి తన పరిశుద్ధ స్థలమును వదిలి దీన మనసు కలిగిన వారి యొద్దకు వస్తాను, వారి మధ్య నివసిస్తాను, వారిలో నివసిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దీన మనసు కలిగిన వారికి కలిగే మేలు ఏంటంటే, వారిలో ప్రభువు నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇకనైనా మనము దేవుని మేలులు పొందుకోవటానికి అర్హమైన పాత్రలముగా దేవుని కొరకు జీవించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మరొక మాటను మనము చూడగలిగినట్లయితే, పేతురు గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో సెలవిస్తున్న చక్కని మాటను మనము చదువుకున్నట్లయితే ఈ విధంగా భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ
ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునేది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అనే భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దీన మనసు కలిగిన వారికి వచ్చే మరొక ఆశీర్వాదం ఏంటంటే, మరొక మేలు ఏంటంటే, దేవుడు వారికి తన కృపను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. కృప అనగా మనము చూసినట్లయితే అర్హత లేని వారికి చూపించేదే కృప అని మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆ కృప వల్ల మనకు కలిగే మేలేంటంటే, మనకు ఎటువంటి రోగాలు కానీ బలహీనతలు కానీ రాకుండా ఆ కృప మనకు, మన కుటుంబానికి, మన దేహానికి, మన ఆత్మీయ జీవితానికి కల్మషము అంటకుండా, ఎటువంటి బలహీనతలు మన శరీరమును సోకకుండా దేవుని కృప కాపుదల మనకు సమృద్ధిగా ఉంటున్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మనము చూసినట్లయితే అనేక యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు. అటువంటి భయంకరమైన పరిస్థితి మనము దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ప్రభావం ద్వారా, దేవుని యొక్క కాపుదల ద్వారా వీటన్నిటి నుండి మనము విడిపింపబడతామంట. ఎప్పుడు? ఆయన కృప మనకు చూపించినప్పుడు. అటువంటి కృపను దీన మనసు గల వారికి దేవుడు ఇస్తానని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క విలువైన మేలులను మనము పొందుకోవాలంటే మనము చేయవలసింది ఏంటంటే, దీన మనసు కలిగి ఆయన కొరకు జీవించాలని, ఆయన మాటకు విధేయత చూపించాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మరొక మాట మనము చూసినట్లయితే, ఒక దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు తన కృప ద్వారా దానియేలును కాపాడినట్లుగా, ఆ కృప దానియేలుకు తోడుగా ఉన్నది కనుక సింహాలు ఆ కృపను దాటి ఆ దానియేలును హాని చేయకుండా ఆ కృప కాపాడగలిగినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు దేవుని మాటకు విధేయత చూపించి దేవునికి భయపడి వ్యర్థమైన దేవతలకు సాగిలపడకుండా దేవునికి భయపడి దేవునికి విధేయత చూపించున్నారు. కాబట్టి దేవుని కృప అగ్ని వాసన వారిని అంటకుండా ఆ కృప వారిని కాపాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక దీన మనసు కలిగి ఇటువంటి విలువైన కృపను మనము ప్రభు వలన పొందుకునే యోగ్యత సంపాదించుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. చివరిగా మరొక మాటను మనము చూసుకుందాం. రోమా పత్రికలో నుండి 6వ అధ్యాయము, రోమా పత్రిక 6వ అధ్యాయము 14వ వచనమును మనము చూసుకున్నట్లయితే దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే,
రోమా పత్రిక 6:14. మీరు కృపకై కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనము ఈ లోకంలో వ్యర్థమైన వాటికి మనము కృప చూపకుండా, వ్యర్థమైన మాట మీద మనసు ఉంచకుండా, ధర్మశాస్త్రమునకు విధేయులము కాకుండా యేసుక్రీస్తుల వారు మనకు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి సాక్షులుగా మనందరము నిలబడాలి. ఎందుకంటే మనము చెప్పుకొని ఉన్నాం, కృప మనకు తోడుగా ఉంటే మనకు ఎటువంటి భద్రత కలుగుతూ ఉంటున్నదో అనేది మనము నేర్చుకొని ఉన్నాం. కాబట్టి మనము దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని దీన మనసు కలిగిన వారముగా ఉండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. కాబట్టి దీన మనసు ఉన్నప్పుడు ఆయన మన యొద్ద నివసిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కాపుదల మనకిస్తాడు. అంత మాత్రమే కాకుండా పాపము ఈ లోకములో ప్రతి ఒక్క పాపము మన మీద బానిసత్వము చేయకుండా మనము స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించడానికి, స్వేచ్ఛగా దేవుణ్ణి కొనియాడటానికి, పాపమును ఎదిరించడానికి తన ఆత్మీయ శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తుంటున్నాడు. కాబట్టి ఇకనైనా దీన మనసు కలిగిన బిడ్డలముగా ఈ లోకంలో ప్రభువు కొరకు సాక్షులుగా మనం నిలబడాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.